వెల్కమ్ బ్యాక్ టు వర్తమానం న్యూస్. నేను మీ భాష. నేను మీ ఉదయ్ కుమార్. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. పాలస్తీనాపై కొనసాగుతున్న ఇజ్రాయెల్ మారణకాండ, రక్తమోడిన గాజా. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా ఇరాన్కు వ్యూహాత్మక లాభాలు, ఇజ్రాయెల్కు భారీ నష్టం వాటిల్లినట్లు ఓ రిపోర్ట్లో వెల్లడి. ఓ స్కూల్లో వంట మనిషిగా దళిత మహిళను నియమించారని పాఠశాలను వీడిన విద్యార్థులు. తెలంగాణలో మాదక ద్రవ్యాలపై వేటకు సన్నద్ధమైన ఈగల్. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కాల్పుల విరమణతో ఆగిపోయింది. అయితే రక్త పిపాసి ఇజ్రాయెల్ మాత్రం పాలస్తీనియన్లను చంపటం ఆపలేదు. తన దేశంపై ఇరాన్ క్షిపణులు ప్రయోగించగానే మానవత్వం ఎక్కడుంది అంటూ గగ్గోలు పెట్టిన ఇజ్రాయెల్ గాజా ప్రజలపై మాత్రం వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఆహారం కోసం వేచి ఉన్న ప్రజలను విచక్షణారహితంగా చంపేస్తోంది. మధ్య గాజా ప్రాంతంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 18 మంది మరణించారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. గడిచిన 24 గంటల్లో మొత్తం 90 మంది మృతి చెందినట్లు గాజా ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఇజ్రాయెల్ గాజాతోనే కాకుండా పొరుగు దేశాలను కూడా ఆక్రమించేందుకు ప్రయత్నం చేస్తోంది. తాజాగా వెస్ట్ బ్యాంక్లోని రమల్లాకు ఈశాన్యంగా ఉన్న కాపర్ మాలెక్పై జరిపిన దాడిలో 3 మృతి చెందారు. మానవీయ సహాయాన్ని సాధారణ పౌరులకు పంచుతున్న ప్రదేశంపై ఈ పాశవిక దాడి జరిగిందని పాలస్తీనా వర్గాలు పేర్కొన్నాయి. మానవతా సాయం కోసం బారులు తీరిన అన్నార్తులపై దాడి చేసి అంతమొందించడం ఇజ్రాయేలీ బలగాలకు పరిపాటిగా మారింది. గాజా ప్రాంతానికి అంతర్జాతీయ మానవీయ సాయం, ముఖ్యంగా ఆహారం అందకుండా 2.5 నెలల పాటు అడ్డుకున్న ఇజ్రాయెల్ గత మే నెల నుంచి అతి కొద్ది పరిమాణంలో గాజాలోకి సాయం అనుమతిస్తోంది. తాజా ఘటనలో మృతి చెందిన వారంతా యువకులేనని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల్లో ఒక బాలుడు కూడా ఉన్నట్టు తెలిపారు. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పశ్చిమాసియా భౌగోళిక రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి నాంది పలికింది. ఈ ప్రాంతంలో చాలా కాలంగా ఉన్న అపోహలను బద్దలు కొట్టి ఇరాన్ ఓ కొత్త శక్తిగా అవతరించింది. ఇజ్రాయెల్ను సాంకేతికంగా ఉన్నతమైందని, సైనిక పరంగా ఆధిపత్య శక్తిగా పరిగణించినప్పటికీ ఇటీవల యుద్ధంలో దాని రక్షణ వ్యవస్థల డొలతనం బహిర్గతం చేసింది. మరోవైపు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ నేతృత్వంలోని బహుముఖ సైనిక దౌత్య దాడి నుండి బయటపడమే కాకుండా దాని నాయకత్వం చెక్కు చెదరలేదు. క్షిపణి కార్యక్రమం కార్యాచరణ భౌగోళిక రాజకీయ ప్రభావాన్ని పెంచడంలో తోడ్పడింది. ట్రంప్ బెదిరింపులు, భారీగా దాడులు ఉన్నప్పటికీ సుప్రీం లీడర్ ఖమేనీని పదవిచ్యుత్తుని చేయడంలో విజయం దక్కలేదు. దౌత్య మార్గాలను అనుసరించి కాల్పుల విరమణ ప్రకటన మాత్రం చేయగలిగింది. పాలనలో ఎటువంటి మార్పు జరగలేదు. అంతేకాదు, ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేసి వాటిని నిర్మూలించామని ట్రంప్ పేర్కొన్నారు. కానీ స్వతంత్ర అంతర్జాతీయ సంస్థలు దీనిని నిర్ధారించలేదు. ఇరాన్ ఇప్పటికీ అణు సామర్థ్యాలను కలిగి ఉంది. అలాగే ఇరాన్ క్షేపణి కార్యక్రమం చెక్కు చెదరలేదు. ఇక ఈ దాడుల వల్ల ఇరాన్లో తిరుగుబాటు చెలరేగినట్లు ఎటువంటి ఆధారాలు లేవు. దీనికి విరుద్ధంగా ఇరాన్ నాయకత్వం దృఢంగా ఉంది. అంతేకాదు, షరతులు లేని లొంగుబాటు కుదరదని ఇరాన్ తేల్చి చెప్పింది. ఈ యుద్ధం కారణంగా అమెరికా దళాలను నేరుగా ఎదుర్కోగలమని ఇరాన్ ప్రపంచానికి చూపించింది. దీంతో భవిష్యత్తులో దౌత్య వ్యూహాత్మక సంభాషణలలో ఇరాన్ గొంతుకకు మద్దతు లభిస్తుందని ఆశిస్తుంది. ఇటీవల యుద్ధానికి ముందు ఇజ్రాయెల్ను ఒక అజేయ శక్తిగా పరిగణించారు. అయితే విజయవంతమైన ఇరానియన్ క్షిపణి దాడులు ఈ అవగాహనను ప్రాథమికంగా మార్చాయి. ఇరాన్ సమన్వయ దాడులు రాజధాని టెల్ అవీవ్, ఆర్థిక కేంద్రమైన హైఫాతో సహా ఇజ్రాయెల్ ప్రధాన నగరాల్లో విధ్వంసం సృష్టించాయి. ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్కు చిల్లులు పెట్టాయి. ఒకప్పుడు ఇజ్రాయెల్ ఆయుధాలు సైనిక ఆవిష్కరణ నమూనాగా పరిగణించగా ఇప్పుడు అంతర్జాతీయంగా సందేహాలను ఎదుర్కొంటుంది. గత జూన్ 13 వరకు ఇజ్రాయెల్ యూదులకు ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన ప్రదేశంగా పరిగణించారు. అయితే దాని చరిత్రలో మొదటిసారిగా టెల్ అవీవ్, హైఫా వంటి ప్రధాన నగరాలు సూపర్సోనిక్, హైపర్సోనిక్ క్షిపణుల దాడికి గురైనప్పుడు ఆ భ్రమ తొలగిపోయింది. యూదుల భద్రతకు కేంద్రంగా భావించిన ప్రదేశాన్ని ఇప్పుడు చాలామంది అంతగా సురక్షితం కాదని భావిస్తున్నారు. దీంతో చాలామంది ఇజ్రాయెళ్లు దేశం వదిలి పారిపోతున్నారు. మరోవంక ఇరాన్తో యుద్ధం కారణంగా ఇజ్రాయెల్కు $12 బిలియన్ నష్టం వాటిల్లింది. ఓ బడిలో దళిత మహిళను వంట మనిషిగా నియమించారని విద్యార్థులు ఆ స్కూలుకు రాకుండా మానేశారు. కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాలోని హోమ గ్రామంలో ఒక పాఠశాల ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు అందరు విద్యార్థులు పాఠశాలను వీడారు. ఈ స్కూల్లోని మొత్తం 22 మంది విద్యార్థుల్లో 21 మంది తల్లిదండ్రులు తమ పిల్లల బదిలీ సర్టిఫికెట్లు తీసుకున్నారు. ఇతర పాఠశాలలో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నారు. వంట మనిషిగా దళిత మహిళను నియమించిన వెంటనే తల్లిదండ్రులు నిరాశ చెందారు. పాఠశాలలో అందించే మధ్యాహ్న భోజనం తినకుండా తమ పిల్లలను బలవంతంగా ఆపారు.
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆమె నియామకం తర్వాత కేవలం 7 విద్యార్థులు మాత్రమే భోజనం చేస్తున్నారు. పిల్లలు పాఠశాలను విడిచిపెట్టడానికి కారణం కులం అని స్థానికులు కూడా భావిస్తున్నారు. వారంతా స్థానిక మీడియా ఛానళ్లతో మాట్లాడుతూ పిల్లలు దళిత మహిళ వండిన ఆహారాన్ని తినడానికి ఇష్టపడలేదని గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటన తర్వాత చామరాజనగర్ ఎస్పీ, జిల్లా పంచాయతీ సీఈఓ, విద్యాశాఖ అధికారితో సహా జిల్లా అధికారులు ఆ పాఠశాలను సందర్శించారు. విచారణ తర్వాత నాణ్యమైన విద్య లేకపోవడం వల్ల తమ పిల్లలు పాఠశాల నుండి తప్పుకున్నారని సీఈఓ మోనా రావత్కు పేరెంట్స్ చెప్పారు. అయితే ఈ సమస్య కనిపించే దానికంటే చాలా క్లిష్టంగా ఉందని అధికారులు తర్వాత ధృవీకరించారు. తాను భిన్నమైన కథలను విన్నానని, కథలో కులకోణం ఉందని జిల్లా పంచాయతీ సీఈఓ చెప్పారు. కొంతమంది తల్లిదండ్రులకు వంట మనిషి కులంతో సమస్యలు ఉన్నాయి. మేము ఈ విషయాన్ని తీవ్రంగా పరిశీలిస్తున్నాము. 8 మంది తల్లిదండ్రులను తమ పిల్లలను స్కూల్లో తిరిగి చేర్చేలా అధికారులు ఒప్పించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడానికి అవసరమైన అధ్యాపకులు త్వరలో పాఠశాలలో చేరతారని అధికారులు తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. కొసమెరుపు ఏమిటంటే పాఠశాలలో ప్రస్తుతం ఒక విద్యార్థి మాత్రమే చదువుతున్నాడు. అయితే ఆ విద్యార్థి తల్లిదండ్రులు కూడా బదిలీ సర్టిఫికేట్ కోసం డిమాండ్ చేయడం గమనార్హం. గంజాయి సాగు, నిషేధిత మాదక ద్రవ్యాలు, అంతర్రాష్ట్ర డ్రగ్స్ రవాణాను అరికట్టడానికి తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోను ప్రత్యేక ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ను ఈగల్గా అప్గ్రేడ్ చేసినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. నిన్న అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ప్రకటన చేశారు. ఈగల్ టీంలోని సిబ్బందికి మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఇందులోని ఇంటెలిజెన్స్ సేకరణ, దర్యాప్తు వంటి విధానాలు ఉంటాయి. ఈగల్ ఒక డెడికేటెడ్ వాట్సాప్ నెంబర్ 8977819772 టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ 1972ను ప్రవేశపెట్టింది. దీని ద్వారా ప్రజలు మాదక ద్రవ్యాల కార్యకలాపాల గురించి సమాచారాన్ని అందించవచ్చు. అంతేకాదు డ్రగ్స్పై అవగాహన కల్పించడానికి రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ స్థాయిలో సమావేశాలు, ప్రచార కార్యక్రమాలను నిర్వహించడానికి ప్రణాళికలు రూపొందించారు. పాఠశాలలు, కళాశాలలు, యూనివర్సిటీలు, గ్రామ పంచాయతీల్లో 10 మంది సభ్యులతో కూడిన ఈగల్ కమిటీలు ఏర్పాటు చేస్తారు. పాఠశాలలు, కళాశాల నుండి నమోదైన వివిధ డ్రగ్స్ దుర్వినియోగ కేసులపై అటువంటి అక్రమాలకు పాల్పడినట్లు తేలితే ఏ విద్యాసంస్థను వదిలిపెట్టబోమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. యాజమాన్యాలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి వారి బాధ్యత గల గురించి వారికి అవగాహన కల్పించాలని ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. మాదక ద్రవ్యాల నివారణ ప్రయత్నాలలో పాల్గొనాలని, ఏవైనా సంఘటనలు జరిగితే TGNAB టోల్ ఫ్రీ నెంబర్ 1908కు కాల్ చేయడం ద్వారా తెలియజేయాలని ఆయన విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, దర్శకుడు దిల్ రాజు, బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్ పుల్లేల గోపిచంద్ హాజరయ్యారు. మరిన్ని ఆసక్తికర వార్తల కోసం చూస్తూ ఉండండి వర్తమానాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.